హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులుగా మనం చూస్తున్న బండి అయితే వచ్చిందనమాట. ఇదే అనమాట భారత్ బెంజ్ 4832. ఇదైతే కొత్త బండి అయితే డెలివరీ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనం బాడీ బిల్డింగ్ షెడ్కి అయితే వెళ్ళాలన్నమాట. బండి ఫుల్ ఎక్కడుందో అనేది చూపిస్తాం చూడండి మొత్తం క్లారిటీగా. ఈ బండిలో వచ్చేసి చాలా చేంజెస్ అయితే చేశారు. ఇంకా మనకు మెయిన్గా మారింది వచ్చేసి ఫస్ట్ డీజిల్ ట్యాంక్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద ట్యాంక్ అయితే ఇచ్చారు చూడండి. అప్పటికి షేప్ అయితే మారింది. ఇది వచ్చేసి 410 లీటర్లు 420 లీటర్లు చాలా పెద్ద ట్యాంక్ అనమాట, డీజిల్ ట్యాంక్. ఇంకా చూసుకున్నట్లయితే మనకు లిఫ్ట్ యాక్సిల్ సేమ్ అలాగే ఉంది. కానీ ఈ బండిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కట్టలు ముందు వచ్చేసి బోగి సస్పెన్షన్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి మనకు మామూలుగా కట్టలు అయితే ఇచ్చారనమాట. బోగి సస్పెన్షన్ తీసేసి ఇంకా ఇది వచ్చేసి హౌసింగ్ డమ్మీ. ఇది వచ్చేసి 28 ఫీట్ అనమాట. కొంచెం మనకు లెంత్ అనేది తక్కువ ఉండిద్ది. లెంత్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే మనకు టైర్ల లైఫ్ అనేది ఎక్కువ అయితే వస్తుంది. అదే మనకు లాంగ్ చేసి అనుకోండి వెనకాల ప్రెజర్ పడుతుంది అనమాట. మనకు డమ్మీ టైర్లకు పడడం వల్ల టైర్లు పగిలిపోవడం కానీ, అదేవిధంగా టైర్లు త్వరగా అరిగిపోవడం కానీ అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఈ 28 ఫీట్ వల్ల లాభాలు ఏంటంటే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా అదేవిధంగా ఎక్కువగా హీట్ కావడం కూడా ఉండదు అనమాట. అందుకోసమని 28 ఫీట్ అయితే తీసుకున్నాము. ఇంకా చూసుకున్నట్లయితే మొత్తం యథావిధి ఏం మారలేదు. మొత్తం ఆ బండి ఎలాగుందో ఈ బండి కూడా అలాగే ఉంది. ఇంజన్ చూసుకున్నట్లయితే మనకు కమిన్స్ ఇంజన్ ఇచ్చాడు అనమాట ఈ వెహికల్లో కూడా. 4832 అంటే 48 టన్స్, 32 అంటే 320 HP అయితే ఉంటుంది అనమాట పవరు. ఇంకా బ్యాటరీ ఇక్కడైతే ఇచ్చారు చూడండి. ఇంకా డెఫ్ ట్యాంక్ కూడా లాస్ట్ టైం వచ్చేసి మనకు ఇక్కడైతే ఇచ్చిండు, మనకు లిఫ్ట్ యాక్సిల్ దగ్గర ఇచ్చాడు. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్లో ఇచ్చి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు సేఫ్టీ అయితే ఇచ్చాడు అనమాట, ఐరన్ ప్లేటు. ఇది ఇవ్వడం వల్ల రన్నింగ్లో మనకు ఈ టైర్ పగిలిపోయినా కానీ మనకు డెఫ్ ట్యాంకుకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఒక సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక చేంజ్. ఇంకంతే ఒక డీజిల్ ట్యాంకు. ఇంకా చూసుకున్నట్లయితే మొత్తం ఇది కూడా లాస్ట్ టైం ఎక్కడ ఉందో ఇది కూడా అక్కడే ఉందన్నమాట. ఇంకా మనకు బోగి సస్పెన్షన్ లేకపోవడం వల్ల మనకు గ్రీజ్ అయితే యాడ్ అయింది. మనకు బోగి సస్పెన్షన్లో గ్రీజ్ అయితే ఉండదు. దీనిలోకి వచ్చేసి మనకు ఎవ్రీ 500-1000 కిలోమీటర్కి ఒకసారి ఖచ్చితంగా గ్రీసింగ్ అయితే చేయించుకోవాలి. గ్రీస్ కొడతారు కదా, అదైతే ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇదన్నమాట ఒక చేంజ్ అంతే. కట్టలు చేంజ్ అయినాయి. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఇంకా మనకు ఈ డీజిల్ ట్యాంకు పొజిషన్ అనేది చేంజ్ అయింది. ఇంకంతే, మొత్తం అంతా సేమ్ టు సేమ్. ఈ వెహికల్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ టైం కంటే 2 ఇయర్స్ కంటే ఒక 2 lakhs అనేది పెరిగిందనమాట. ఇంకంతే చేంజెస్. అన్ని టైర్లు చూసుకున్నట్లయితే మనకు జేకే టైర్స్ అయితే వచ్చాయన్నమాట, 16 టైర్లు. ఇంకా ఫ్రంట్ లుక్ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. మొత్తం ఇది కూడా చేంజ్ చేశారు. మనకు వ్యానిటీ మిర్రరు, ఈ సేఫ్టీ మిర్రర్